శ్రీ మైసూర్ చాముండేశ్వరి దేవి జ్యోతిష్యాలయం. సమస్యలతో చింతిస్తున్నారా? అయితే ఒక్కసారి గురూజీకి ఫోన్ చేయండి. అనారోగ్యంతో బాధపడుతున్నారా? ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారా? మనశ్శాంతి కోల్పోతున్నారా? విద్య, ఉద్యోగం, విదేశీ ప్రయాణం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య అనుమానాలు రావడం, నరదృష్టి, కుజదోషం, చేతబడి, వశీకరణ, రావలసిన డబ్బులు రాకపోవడం, ఇల్లు స్థలాలు అమ్ముడుపోకపోవడం, ఎన్ని సంబంధాలు చూసినా పెళ్లి ముడిపడకపోవడం, ఇలా ఎటువంటి సమస్యలైనా అంజనం వేసి ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. సెల్ నంబర్ 9652484281. ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. మార్చి 14వ తేదీన అత్యంత శక్తివంతమైన చంద్రగ్రహణం, అలాగే హోలీ పౌర్ణమి కూడా. ఆ రోజు రాత్రి 11 గంటలలోపు కొడుకులు ఉన్నటువంటి మకర రాశి వారు ఈ చిన్న పరిహారం చేసినట్లయితే మీ జీవితంలో తిరిగే ఉండదు. మీ యొక్క కొడుకుల యొక్క జీవితంలో మీరు ఎంతో అభివృద్ధిని చూస్తారు. అలాగే ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, వీటన్నింటి నుంచి కూడా మీకు రిలీఫ్ అనేది లభిస్తుంది. అలాగే మీ కొడుకుల యొక్క జీవితంలో కూడా అభివృద్ధిని మీరు చూడగలుగుతారు. అయితే మార్చి 14వ తేదీన ఎంతో శక్తివంతమైన రోజు, హోలీ పౌర్ణమి, అలాగే చంద్రగ్రహణం కూడా. అయితే ఈ రోజు యొక్క విశిష్టత ఏంటి? అలాగే ఈ రోజున కొడుకులు ఉన్నవారు ఏ పరిహారం చేయాలి? ఈ పరిహారం ఎలా చేయాలి? చేయటం వల్ల మీకు కలిగే ప్రయోజనాలేంటి? ఇటువంటి ఎన్నో అంశాలను ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కానీ అంతకంటే ముందుగా మీకు మా స్మాల్ రిక్వెస్ట్, మీరు కనుక మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే 2025 సంవత్సరంలో 4 సార్లు గ్రహణాలు ఉన్నాయి. మార్చి 14వ తేదీన వచ్చేటటువంటి గ్రహణం మొదటి చంద్రగ్రహణం హోలీ పౌర్ణమితో కలిసి వచ్చింది కాబట్టి ఈ రోజుకు మరింత ప్రాముఖ్యత ఉంది. ముఖ్యంగా అమావాస్య, పౌర్ణమి తిథుల్లో పరిహారాలకు ప్రత్యేకమైనవిగా భావిస్తూ ఉంటాం. ముఖ్యంగా అమావాస్య, పౌర్ణమి తిథి రోజుల్లో ఏ పరిహారం చేసినా కానీ నమ్మకంతో, విశ్వాసంతో చేయండి. ఖచ్చితంగా దాని ప్రతిఫలం మీరు పొందుతారు. పౌర్ణమి తిథి రోజున చంద్రగ్రహణం అనేది ఏర్పడుతుంది. అయితే చంద్రగ్రహణం సమయంలో ఇంటి నుంచి బయటకు రాకూడదని, అలాగే చంద్రగ్రహణాన్ని నేరుగా కళ్ళతో చూడకూడదని చెప్తారు. చంద్రగ్రహణం సమయంలో గర్భిణీ స్త్రీలు బయటకు వెళ్లడం నిషేధించబడింది. జ్యోతిష శాస్త్రం ప్రకారం గనుక మనం చూసుకున్నట్లయితే చంద్రగ్రహణం గర్భాన్ని ప్రభావితం చేస్తుంది. కాబట్టి గర్భిణీ స్త్రీలు గ్రహణ సమయంలో బయటకు కూడా వెళ్లకూడదు. అలాగే గర్భిణీ స్త్రీలు ఇంట్లో కుట్టు పని, అల్లికలు చేయనేకూడదు. ఇకపోతే గోళ్లను కత్తరించకూడదు. ఇంట్లో పూజా మందిరంలో ఉన్న దేవుని విగ్రహాలను కూడా తాకకూడదు. ఈ సమయంలో మంత్రాలను పఠించవచ్చు. గ్రహణ సమయంలో వంటగదికి సంబంధించిన పనులు చేయటం కానీ, వంట చేయటం కానీ అస్సలు చేయనేకూడదు. ప్రతి స్త్రీ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అయితే ఈసారి వచ్చేటటువంటి అంటే మార్చి 14వ తేదీన వచ్చే చంద్రగ్రహణం అనేది ఇది మొదటి చంద్రగ్రహణం కూడా. మన జీవితంలో గ్రహాలు, నక్షత్రాలకు ప్రత్యేకమైనటువంటి ప్రాముఖ్యత ఉంది. జ్యోతిష శాస్త్రం ప్రకారం గ్రహాల స్థానాల్లో మార్పులతో వ్యక్తి యొక్క అదృష్టంలో కూడా మార్పులుంటాయి. వీటిల్లో సూర్యగ్రహణం అలాగే చంద్రగ్రహణం ముఖ్యమైనవి. అయితే ఈ చంద్రగ్రహణం అనేది భారతదేశంలో మనకు కనిపించదు కనుక సూతక కాలం కూడా చెల్లదు. ఈ చంద్రగ్రహణం భారతదేశంలో కనిపించదు. కానీ చంద్రగ్రహణం తూర్పు ఆసియా, ఆస్ట్రేలియా, పసిఫిక్ మహాసముద్రం, అట్లాంటిక్ మహాసముద్రం, ఉత్తర ధ్రువం, ఉత్తర అమెరికా, నైరుతి యూరప్, దక్షిణ అమెరికా, దక్షిణ ధ్రువంలో కనిపిస్తుంది. ఇక ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు ఖచ్చితంగా జాగ్రత్తలను పాటించాల్సి ఉంటుంది. అయితే ఈ గ్రహణం రోజు హోలీ పౌర్ణమి కూడా రావడం జరిగింది కాబట్టి ఈ రోజు చాలా విశేషమైనదని పండితులు సైతం చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా కనుక మనం చూసుకున్నట్లయితే కనుక లక్ష్మీదేవికి పౌర్ణమి చాలా ఇష్టం అన్న విషయం మనందరికీ కూడా తెలిసిందే కదా. అయితే పౌర్ణమి రోజు లక్ష్మీదేవికి విశేషంగా ధూప దీప నైవేద్యాలతో పూజ కనుక చేస్తే అద్భుతమైనటువంటి ఫలితాన్ని పొందొచ్చు. అలాగే గ్రహణం ఉన్నా లేకపోయినా దైవనామ స్మరణ చేయడం అనేది ఎప్పుడూ కూడా తప్పు కాదు. ఎందుకంటే దేవతారాధన ఎంత చేస్తే అంత ఫలితం మనకి దక్కుతుంది. కాబట్టి ఈ సమయంలో శివనామస్మరణ కానీ లేదా మీ ఇష్టమైన నామస్మరణ ఎవరైనా సరే మీ ఇష్టదైవం ఉంటే ఆ యొక్క ఇష్టదైవమైనటువంటి నామస్మరణ కానీ తప్పకుండా చేయొచ్చు. ఏది కుదరకపోతే కనీసం శివ పంచాక్షరి జపంతో అయినా సరే ఈ రోజు మీరు గడపండి. అలాగే మీరు రావి చెట్టుకు 108 సార్లు ప్రదక్షిణలు చేస్తే గనుక జాతకంలో ఉండే సకల దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. పౌర్ణమి రోజున శివారాధన అలాగే విష్ణు ఆరాధన చేసి రావి చెట్టుకు ప్రదక్షిణలు చేస్తే గనక జాతకంలో ఉన్న ప్రతి దోషం కూడా తొలగిపోతుంది. ఈ పౌర్ణమి అనేది స్త్రీలకు మరింత ప్రత్యేకమైన రోజనే చెప్పాలి. ఈ రోజు ఉపవాసం చేసిన స్త్రీకి సంతాన భాగ్యంతో పాటుగా ఆమె జీవితంలో ఆమెకు వైధవ్యం కూడా ప్రాప్తించదు. అయితే ఈ యొక్క విశేషమైన పోలిక పౌర్ణమి రోజున పేదలకు అవసరమైన వస్తువులను దానం చేయటం వలన కూడా పుణ్య ఫలితాన్ని పొందుతారు. ఇంతటి విశేషమైన పౌర్ణమి రోజున
కొడుకులు ఉన్న ప్రతి తల్లి చేయవలసిన పరిహారం ఏమిటి అనే విషయాన్ని తెలుసుకుందాం. అయితే ముఖ్యంగా ఈ పరిహారాన్ని మీ కొడుకు చిన్న పిల్లవాడైనా సరే, పెద్ద పిల్లవాడైనా సరే ఈ పరిహారం చేసుకోవచ్చండి. పౌర్ణమి రోజున ఈ చిన్న పరిహారం చేసుకున్నట్లయితే కనుక ధనం మీకు బాగా కలిసి వస్తుందండి. ఆర్థిక అభివృద్ధి కూడా కలుగుతుంది. ఈ యొక్క మీ జీవితంలో మిరాకిల్ జరగడాన్ని నిజంగా మీరే గమనిస్తారు. జీవితంలో ఆర్థిక ఇబ్బందులు అనేవి ఉండవు. మీ లైఫ్ లో డబ్బుకు లోటు అనేది ఉండదు. ధనవర్షం కురుస్తుంది. మీ లైఫ్ లో సుఖ సంతోషాలతో ఆనందంగా ఉంటారు. మరి ఎంతో పవర్ఫుల్ అయినటువంటి శక్తివంతమైన ఈ హోలీ పౌర్ణమి చంద్రగ్రహణంతో కలిసి వచ్చిన రోజున ఈ యొక్క పరిహారాన్ని ఎలా చేయాలి అనే అంశాల గురించి ఇప్పుడు మనం డీటెయిల్డ్ గా తెలుసుకుందాం. అలాగే ముక్కోటి దేవతల యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఎటువంటి విధి విధానాలు పాటిస్తూ ఈ యొక్క పరిహారాన్ని చేయాలి అనే అంశాలను ఈ వీడియోలో మనం చాలా క్లారిటీగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సనాతన సాంప్రదాయంలో పౌర్ణమి తిథికి సంబంధించి చాలా మతపరమైనటువంటి ప్రాముఖ్యత ఉందండి. అటువంటి పౌర్ణమి తిథి నాడు చెడు శక్తి తీసేయడానికి, అంటే నెగిటివ్ ఎనర్జీని తీసేయడానికి చిన్న చిన్న పరిహారాలు మనం చేస్తూ ఉంటాం కదా. ఇక పెద్దలు చెప్పినటువంటి ఈ చిన్న పరిహారాలు చేసుకోవడం వల్ల ధనపరమైన సమస్యలన్నీ కూడా తొలగిపోతాయండి. మీ చిన్న పిల్లలు అదేవిధంగా గుర్తుపెట్టుకోండి, మీ పిల్లలు చిన్నవాళ్ళైనా సరే, చిన్న పిల్లలు అయితే ఇంట్లో మారం చేయకుండా ఉంటారు. పెద్దలు అయితే ఎవరైతే ఉంటారో ఆ యొక్క పెద్దలు చెప్పిన మాట కూడా వింటారండి. అలాగే పెద్దవాళ్ళైతే ధనం ఎక్కువగా సంపాదిస్తారు. వారిలో ఉన్న దృష్టి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. ఎప్పుడైనా సరే చిన్న పిల్లలు బాగా చదువుతున్నా, లేదంటే పెద్ద పిల్లలు అధికంగా ధనం సంపాదిస్తున్నా దృష్టి దోషాలు అనేవి కామన్ గా తగులుతూ ఉంటాయండి. మనం కూడా చూస్తూనే ఉంటాం. మరి అటువంటి దృష్టి దోషాలను తొలగించుకోవచ్చు. అలాగే పౌర్ణమి చంద్రగ్రహణం కలిసి వస్తే మరింత విశేషమైనదిగా చెప్పబడి ఉంది. అంతేకాదు ఈ పరిహారం చేయటం వల్ల మీ పిల్లలకు ఉన్న చెడు దృష్టి అంతా తొలగిపోయి పిల్లలు కూడా వృద్ధిలోకి వస్తారండి. ఈ రోజున దీపారాధన ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది. మీ పిల్లలపై ఉన్న చెడు దృష్టిని తొలగించడం కోసం పౌర్ణమి రోజున ఈ పరిహారం పాటించండి. ఈ పరిహారం ఏ విధంగా చేయాలి అనే విషయాన్ని చూసుకున్నట్లయితే కనుక ముందుగా ఒక రెడ్ క్లాత్ ని తీసుకోండి. అయితే మీ ఇంట్లో కనుక రెడ్ క్లాత్ లేదనుకోండి, పసుపు పచ్చని క్లాత్ కూడా తీసుకోవచ్చండి. తర్వాత ఆ యొక్క ఎర్రని క్లాత్ తో గళ్ళ ఉప్పును వేయండి. గుర్తుపెట్టుకోండి, ఆ ఎర్రని క్లాత్ లో గల్లుప్పు అంటే అంటారు కదండి, రా సాల్ట్ అంటాం కదా, ఆ యొక్క ఉప్పును వేయండి. ఆ తర్వాత అందులోనే ఒక 2 లవంగాలను వేసేయండి. ఈ విధంగా వేయటం వలన మీ కొడుకుపై ఉన్న చెడు దృష్టి అంతా కూడా తొలగిపోతుందండి. నర దృష్టిని తొలగించే శక్తి ఈ గల్లుప్పుకు ఎక్కువగా ఉంటుంది. లవంగాలను వేసిన తర్వాత వాటిపైన కొంచెం కుంకుమను కూడా వేయండి. ఆ తర్వాత వీటన్నిటిని కలిపి ఒక రెడ్ క్లాత్ లో వేయమని చెప్పాం కదా, ఆ మూటను దాన్ని ఒక మూటలా కట్టండి. దీన్ని ఎడమ చేతితో పట్టుకుని మీ కొడుకును తూర్పు ముఖంగా కూర్చోబెట్టండి. వారి ఎడమ చేతి వైపు నుంచి కుడి చేతి వైపుకు ఒక 5 సార్లు వారి చుట్టూ తిప్పండి. ఆ తర్వాత దిష్టి తీసిన తర్వాత ఆ ఎర్రని క్లాత్ లో కట్టినటువంటి మూటను ఎవరు తొక్కే ప్రదేశంలో వేసి అసలు వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేసేయండి. ఇంటికి వచ్చిన తర్వాత కాళ్ళు కడుక్కుని ఇంట్లోకి వెళ్ళిపోండి. ఈ విధంగా చేయటం వలన మీ కొడుకు జీవితంలో ఉన్న సమస్యల ఆటంకాలు అన్నీ తొలగిపోతాయి. వీరి జీవితంలో సంతోషాన్ని చూస్తారు. నిజంగా చెప్పాలంటే మీకు డబ్బుకు కొదవే ఉండదు. సో చూసారు కదా, ఇలా ఈ పరిహారం చేసుకోవాలి. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ యొక్క పరిహారం అనేది చాలా విశేషమైనదండి. పౌర్ణమి రోజున ఈ చిన్న పరిహారం కనుక చేస్తే మీ కొడుకులకు అదృష్టం వరిస్తుంది. దేనికి లోటు అనేది ఉండదు. అలాగే ఇక్కడ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఈ పరిహారాన్ని రాత్రి 11 గంటల సమయంలోపు మాత్రమే చేయాలి. అంతేకాదు ఎల్లప్పుడూ వారికి దైవబలం తోడుగా ఉంటూ వారిని కాపాడుతూ ఉంటుంది. వారికి పట్టినటువంటి దిష్టి అంతా పోతుంది. వారి జీవితం బాగుంటుంది. అంటే మీ కొడుకులు చిన్నవారైనా పెద్దవారైనా సరే వారి చదువులో ముందు ఉండాలన్నా కూడా, లేదా ఎక్కువగా డబ్బులు సంపాదించాలన్నా కూడా ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ యొక్క చిన్న పరిహారం చేసి చూడండి. మీరే మిరాకిల్ని చూస్తారు. ఎక్కువగా డబ్బులు సంపాదిస్తున్నా కూడా కొంతమంది వారవలేనితనం ఉంటుందండి. ఒకవేళ వాళ్లకు దిష్టి తగిలితే గనక తరచూ అనారోగ్యం బారిన పడుతూ ఉంటారు. ఒకవేళ మీ పిల్లలకి కూడా ఇలా జరుగుతూ ఉంటే ఖచ్చితంగా ఈ పరిహారాన్ని చేసి చూడండి. ఇలా చేయటం వల్ల మీ కొడుకుపై ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ, నరదృష్టి అంతా తొలగిపోతుంది. త్వరగా ఈ యొక్క నెగిటివ్ ఎనర్జీ నుంచి మీ పిల్లలు బయటపడతారు. పిల్లలకు చక్కగా మానసిక ఉల్లాసం కూడా కలుగుతుందండి. సో చూసారు కదండి, మార్చి 14వ తేదీన వచ్చే పౌర్ణమి రోజు కొడుకులు ఉన్న తల్లులు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి, ఈ పరిహారం చేసేటప్పుడు పాటించాల్సిన నియమాలు ఏంటి, ఈ పరిహారం చేయటం వలన నరదృష్టి, నరఘోష ఏ విధంగా తొలగిపోతాయి అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నాం కదా. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరైనా సరే మకర రాశి వారు ఉన్నట్లయితే వెంటనే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కి ఆల్ మీద సెలెక్ట్ చేసుకుంటే మేము ఇటువంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక మరొక టాపిక్ తో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.